దసరా పండుగ వేళ ఛత్తీస్గఢ్లోని రాయ్పూర్ రైల్వే స్టేషన్లో పూర్తిగా రైల్వే స్క్రాప్తో రూపొందించిన కాళీమాత విగ్రహాన్ని ప్రతిష్ఠించారు. దుర్గ్ డిపోలో సీనియర్ టెక్నీషియన్గా పనిచేస్తున్న అశోక్ దేవాంగన్ ఈ విగ్రహాన్ని తయారు చేశారు. సుమారు 1500 కిలోల బరువు ఉండే ఈ విగ్రహం 10 అడుగుల పొడవు ఉంది. రాయ్పూర్ రైల్వే స్టేషన్లోని ప్లాట్ఫామ్ నెంబర్ 1లో ఏర్పాటు చేసిన ఈ కాళీమాత విగ్రహం అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. గత 15 ఏళ్లుగా రైల్వే స్క్రాప్తో వివిధ కళాకృతులను రూపొందించినట్లు అశోక్ దేవాంగన్ తెలిపారు. రైల్వే స్క్రాప్ను ఉపయోగించి గేట్వే ఆఫ్ ఇండియా, ఇండియా గేట్, కుతుబ్ మినార్, తాజ్ మహల్ వంటివి సృష్టించానని చెప్పారు. 7 వ్యక్తులు 4 రోజులు కష్టపడి కాళీమాత విగ్రహాన్ని పూర్తి చేశామన్నారు. గూడ్స్ రైలుకు సంబంధించిన వివిధ విభాగాలతో ఈ విగ్రహాన్ని తయారు చేశామన్నారు. దీన్ని చేయడానికి రైల్వే శాఖ ఎంతో ప్రోత్సహించిందని తెలిపారు. రైల్వే స్క్రాప్ నుంచి తయారైన కళాకృతులు దేశీయంగా, అంతర్జాతీయంగా ప్రత్యేక గుర్తింపు పొందేలా కృషి చేస్తామని రాయ్పూర్ రైల్వే డివిజన్ పేర్కొంది. వనరులను సృజనాత్మకంగా ఎలా వినియోగించాలన్న సందేశాన్ని ఈ విగ్రహం తెలియజేస్తుందని తెలిపింది.